అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, నా ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేము. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది వారి అసాంఘిక విధానాలు కానీ, వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు. ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తరిచి చూడాల్సిన అంశం. ఇది వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, నా ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేము. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే, ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది వారి అసాంఘిక విధానాలు కానీ, వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు. ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తరిచి చూడాల్సిన అంశం. ఇది వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు.